మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, దైవ సేవకులకు అందరికీ మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి 4193 దినం మనం చేరి వచ్చాము. నిన్న ప్రభు దినం మనం ప్రభువును మనం ఆరాధించాము, స్తుతించాం. మరి ఈ దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రార్థన చేసుకొని మనము కూడికను ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో పెద్దలు కర్నూలు నుంచి జి ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్నా ప్రభుదాస్ అన్న వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపాన్ని దేవు మా పరలోక రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, అత్యున్నత ఆశీర్వాసనపై ఆశీర్వై నిత్యము దూతలు తిరుగులతో కట్టి ఆడపరుస్తున్నాము. మా విమోచకుడా, మా ప్రాణాలుడా, మా సృష్టికర్త స్తోత్రములు. యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ ఉదయ కాలశంలో ఇలా చేరి ఈ నామను స్తుతించి పూజించి గణపరిస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యమును ఔషధం అనుగ్రహించారు. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలు మరొక నూతన దేవుడు దయచేసి కాలం తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చారు. అందుబట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఈ కాన్ఫరెన్స్ ఇంతవరకు నడిపించారు. ముందు కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని చక్కగా నడిపించండి. దేవుడా, గత కాలం అంతా మీ తోడు, మీ సన్నిధి ఉంచిన దేవుడు ముందు కూడా నడిపిస్తారని సెలవిచ్చిన దేవా స్తోత్రములు. మరింత విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసులు, మా పెద్దలు, నా సేవకుడు తండ్రి బెదవసనాన్ని బట్టి, కుటుంబాలను బట్టి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని రావలసిన న్యాయపరమైన దేవుని మీరు అనుగ్రహించండి. అలాగూ తండ్రి నడిపించే పెద్దలు విధురాలను బట్టి స్తోత్రములు. దాసుని బలపరచండి. మరి ఈ సమయంలో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జూమ్ యాప్ అంతటా కూడా జ్ఞాపకం చేసుకుని పాటలు పాడేవారిని బట్టి, ప్రార్థించే వారిని బట్టి స్తోత్రములు. ఇంకా చేరావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చిన దాసులను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. వాక్యం అందించవలసిన సుభరాజు కొరకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు భయపరచుకోండి. ఈ కూడిక ద్వారా మేము ఆత్మీయంగా బలపడి నిన్ను గనపరచడానికి, మయపరచడాన్ని కృప చూపమని మీకే ఘనత మేము ఆ ప్రభావంలో చెల్లిస్తున్నాం. మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనకు పాట పాడటానికి ఎస్ఎల్ గుడిపాడు నుండి తిమోతి గారు ఉన్నారు. వారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. సహోదరుడు తిమోతి గారికి సమయాన్ని అప్పచెబుదాం. తిమోతి వందనాలయ్యా. వందనాలన్నా. పాట పాడండి. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, సహోదర సహోదరులకు ప్రభు పేరట ఉదయకాలపు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఆనంద స్తుతి కీర్తనల పాటల పుస్తకాల్లో నుండి పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. కరుణామయా నీ రుధిరామృత దారలలో నన్ను కడిగినావయ్యా. నీ ప్రేమ గీతం వినిపించునాలు, నీ ప్రేమ గీతం వినిపించినాలు. ఆశించినాను
నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించినాలు కరిగించినావా పాషాను హృదయం నీ సిల్వా ప్రేమతో కరిగించినావా పాషాను హృదయం నీ సిల్వా ప్రేమతో కలుషాలు బాపి కృపలెన్ చూపి కలుషాలు బాపి కృపలెన్నో చూపి దరి చేర్చినవా ప్రభు దరి చేర్చినవా ప్రభు నీ ప్రేమ గీతం వినిపించినాలు ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించినాలు నా జీవితాన ఈ లోకాన నీవేగా నా సర్వము నా జీవితాన ఈ లోకాన నీవేగా నా సర్వము నీ చేయి చాచి నీ ప్రేమ చూపి నీ చేయి చాచి నీ ప్రేమ చూపి దరి చేర్చినవా ప్రభు దరి చేర్చినవా ప్రభు నీ ప్రేమ గీతం వినిపించినాలు ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించినాలు నీ మేలు తలచి నీ జాలి చూచి నేను జాగు చేయను నీ మేలు తలచి నీ జాలి చూచి నేను జాగు చేయను నిన్ను చేరినాను కరుణించు స్వామి నిన్ను చేరినాను కరుణించు స్వామి నీ సేవలో ప్రభు నీ సేవలో ప్రభు నీ ప్రేమ గీతం వినిపించినాలు ఆశించినాను నీ చేరువా నీ ప్రేమ గీతం వినిపించినాలు చక్కటి పాట పాడి వినిపించినటువంటి సహోదరులు తిమోతి గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనము చక్కటి సమయానికి చేరువచ్చాము. మన మధ్యలో శుభోదయ రాజు గారు ఉన్నారు తిరుపతి నుండి. వారు ధారావాహికంగా మనకు అనేక సార్లు వాక్యాన్ని అందించారు. కొన్ని కారణాల వల్ల సహోదరుడికి కొన్ని చిన్న యాక్సిడెంట్ వలన ప్రాబ్లం జరగటం వలన మన మధ్యకు చాలా రోజుల తర్వాత రాబోతున్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి ఆయన విషయాలలో మనం అనేక సమయాల్లో 3 గంటల నుంచి 5 గంటల ప్రార్థనలు అనేక సార్లు దేవుని మొరపెట్టాము. ఆ సహోదరుడికి మంచి ఆరోగ్యం నుంచి మన మధ్యకు తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మల్లెపోగు పేతురు గారు ఉన్నారు. వారు మరి వాక్యము నిమిత్తము ప్రార్థన చేయుటకు వారికి సమయాన్ని ఇద్దాం. పేతురు, వందనాలయ్యా. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి చక్కటి నిద్ర ఇచ్చారు, ఉదయకాలం మేలు కొలిపారు, మీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో ఉంచి
మీ మాటలు వినటానికి, మీ స్వరాన్ని వినటానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మీ దాసుని శుభోదయ రాజు గారిని అయ్యా కొంత గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా మరలా బలపరిచి మా మధ్యలోకి మీరు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. మీ దాసుని ద్వారా మీ మాటలు మేము విననైతుండగా మీ దాసుని చక్కటి స్వరాన్ని, మంచి ఆలోచనలు, తలంపులు అందించండి. చేరు వచ్చిన మేము మాకందరికీ చక్కటి నెట్వర్క్, ఎటువంటి అభ్యంతరాలు, సమస్యలు లేకుండా చక్కగా మీ దాసుని స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్కులు విని మేము తెప్పరిల్లి ఆదరణ పొంది ఆత్మీయంగా బలపడి మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు మమ్మల్ని పురుకొల్పండి, సిద్ధపరచండి. అయా, మానవుని యొక్క శరీరము బలహీనమైనది. అనువనువున మీ వాక్యాలకు వ్యతిరేకంగా జీవించటానికి శరీరము ఈ లోకం వైపు లాగుతుండగా అట్టి శరీరాన్ని పరసంబంధమైన యొక్క అడుగుల్లోనికి, మార్గాలలోనికి మీ వాక్కుల ద్వారా మమ్మల్ని సరిచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. మీ దాసుడు చెప్పబోయే మాటలు మాకు అవసరమైన మాటలు మీ దాసుని ద్వారా పలికించి మమ్మల్ని పురుకొలిపి సిద్ధపరచుదురని మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసినటువంటి పేతురు గారికి ప్రత్యేక వందనాలు, సహోదరు పేతురు గారికి. అలాగే మన మధ్యలో చాలా దినముల తర్వాత యవనస్తుల కొరకు, అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయాలు, బైబుల్ నోట్స్ చేయటానికి, క్లాసులు తీసుకోవటానికి యవనస్తులైనటువంటి శుభోదయ రాజు గారు ఎంతో మనకు అందించాడు అనేక విధాలుగా వాక్యాలను. ఈ సమయంలో వారు ఉన్నారు, తిరుపతి నుండి మనకు సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధతో ఆలకిద్దాం. అందరూ మీట్లో వినండి. మరి ప్రత్యేకంగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీరు ఆలకించి నోట్ బుక్లు తీసుకొని చెప్పినటువంటి వాక్యాలను నోట్ చేసి, పాలంకులు ఉన్నారు కదా, ఆయన చేస్తారు చూడండి, ఆ వృద్ధాప్యంలో 75 సంవత్సరాల వయసులో కూడా అన్ని నోట్ చేసి ఎవరు ఎప్పుడు ఏం చెప్పారో అన్ని నోట్ చేసి చెప్తుంటారు. అలాగా మనం కూడా నోట్ చేసుకుని వాటిని నెమరు వేసుకుంటూ ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని దైవజనులు శుభోదయ రాజుకు, అయ్యా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? శుభోదయ రాజు గారు వందనాలు. అన్నా వందనాలన్నా. ఎలా ఉంది మీ ఆరోగ్యం? అన్నా బాగుందన్నా. కాలు అది బాగుందా? నా గొంతు వినపడుతుందా? వినపడుతుంది, వినపడుతుంది. థ్యాంక్ యూ. జనవరిలో మాట్లాడినారు. దేవుని వాక్యం గ్రంథము మనము చదువుకున్నాం. మన వరుస ధ్యానాలలో భాగంగా ఈ ఉదయకాల వేళ సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి 6 వచనాలు. అబీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరెలుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన
కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతుకుమని చెప్పాడు. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు శైలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకపోయేది. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సోపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, పార్థభూముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధనున్న పనివానితో అనగా, వాడు, ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. అతని యుద్ధకు వెలుదము రండి చెప్పాను. ప్రియులారా, దాదాపుగా 5 నెలల తర్వాత ఇలాగూ మరొకసారి చూసుకోవడానికి ప్రభు మహాకృప నా ఎడల చేసినందుకై ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువు తన గొప్ప ప్రేమ వాత్సల్యతలతో ఇంతవరకు కాపాడి అలాగూ నిలవబెట్టడానికి ప్రభు చేసిన మేలులు ఎన్నో. విశ్వాస జీవితంలో ఏ రోజు సుఖంగా జీవించాలనే ఆలోచన మాకు లేదు. కష్టాలకు అలవాటు పడిన ఈ జీవితంలో దేవుడు మరికొన్ని అనుభవాలు అవసరం. వాస్తవానికి ఈ ప్రమాదం నాకు సంభవించాల్సింది కాదు, ప్రమాదం జరగవలసిన స్థలం కూడా కాదని. ఈ అనుభవం నీవు అనుభవించు అన్నట్లుగా అది ఏదో ఒక ఫోర్స్డ్గా నా మీదకి వచ్చినట్లుగా నాకు అనిపించింది. ఆ క్షణంలోనే నాకు అప్పుడే అనిపించింది, ఇది నాకు అవసరమేమో, అందుకే ప్రభు అనుమతించాడు అని ప్రభువుకు అక్కడే స్తుతులు చెప్పాను. ఎందుకంటే అది పడవలసిన స్థలం కాదు, సందర్భం కాదు. పడితే కూడా అంత పెద్ద ఎముక ఇరిగే అవకాశం కూడా లేదు అని డాక్టర్లు కూడా చెప్పారు. పైకి ఒక్క దెబ్బ లేకపోయినా అంత పెద్ద ఎముక విరగడం అనేది అసంభవం, అసాధ్యం. ఇది ప్రభువే ఇచ్చాడని నమ్మి నేటి వరకు నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్థానికంగా ఒక్క వారం మాత్రమే అలాగూ బ్రేక్ పడింది. అప్పుడు కూడా సహోదరులు ఆదుకున్నారు, చుట్టుపక్కల సంఘాల వారు, రక్త సంబంధికులు, విశ్వాసులు. నేను లేకపోయినా సంఘ కార్యక్రమాలు అలాగూ సాగిస్తూ వచ్చారు. ఏప్రిల్ మాసం నుండి ఇక ఏ కూడిక నేను గైర్హాజరు కాకుండా అలాగూ ప్రభు పనిలో కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఈరోజు తిరిగి హాస్పిటల్కి వెళ్ళాలి. ఫైనల్ చెకప్ అని నేను అనుకుంటున్నాను. అంతా నయమైపోయింది, అయితే మోకాలు వంగడం లేదు.
కొన్ని మిషన్లు ఏర్పాటు చేసి ఫిజియోథెరపీ వారు వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బలమైన ఎముకలు సార్, ఇవి స్ట్రక్ అయిపోయినాయి. మా ప్రయత్నం మేము చేస్తామని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా తీవ్రమైన నొప్పులతో ఆ మోకాలు వంచడానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి ఏప్రిల్ మాసం నుండి ప్రభు తన సహాయం చేశాడు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మరొక మానక వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా నేను ఇంతమందికి పరిచయమా అనే విషయము నాకు ఈ ప్రమాదంతో అర్థమైంది. అందరి హృదయాలలో నేనున్నాను ప్రభు తేటగా నాకు కనపరిచాడు. ఇంతమంది హృదయాలలో ఉండడానికి ప్రభువే కారణం. అందును బట్టి ప్రభువుకు ఎంతో రుణస్థులం. మీరు కూడా మానక నా నిమిత్తమై ప్రార్థన చేశారని నమ్మి, వాస్తవంగా చాలా మంది ఫోన్స్ కూడా చేశారు. ముఖము రీతిగా వారిని నేను ఎరుగను, పరిచయం కూడా లేని వారు ఆయా రాష్ట్రాల నుండి, దేశాల నుండి, విదేశాల నుండి ఫోన్లు చేసి ఆదరించడం, ప్రార్థన చేయడం, ఇది ప్రభు కృప అని ఎరిగి ఈ అనుభవాలు విశ్వాసులకు అవసరమే. ఏ కష్టాలు లేకుండా సేవ చేస్తున్నానని చెప్పడం అది అసంభవం. ప్రభు పనిలో ఇవి సహజం. ఆ రోజు కూడా చాలా దూరం వెళ్ళి బైక్లో చాలా సంతోషంగా వచ్చాం. ప్రభు చక్కగా జరిగింది నీ పని, కొత్త సంఘం ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో అని ఎంతో ఆశతో పాటలు పాడుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఆ క్షణంలో అనుభవం అనుమతించాడు. మీరు కూడా నేను ఎరుగుదును, కుటుంబాలుగా, సంఘాలుగా, కొన్ని సంఘాలలో నేటికి ప్రకటనలు ఉన్నాయి. ఆ విషయం నేను ఎరుగుదును. ఆ నిమిత్తమై ప్రేమతో ప్రభు యుద్ధ మీరు కార్చిన కన్నీరు, మీరు గోజాడిన విషయాలను బట్టి నేను హృదయపూర్వకంగా మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచిపెట్టేంత వరకు ఇలాగో ఒకరికొకరం ప్రార్థనలో మోకాళ్ళ యుద్ధం చేయబద్ధులమై ఉన్నామని వాక్యాలు, లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉండగా, భవిష్యత్తు కాలంలో కూడా ప్రభు పని జూమ్లో ప్రారంభించడం ఇదే. ఇంతవరకు ఆయా చుట్టుపక్కల సంఘాలలో ఫిజికల్గా వెళ్ళి మాట్లాడాను. జూమ్లో ప్రారంభించడం పరిచర్య ఇదే మొదటి రోజు. ఇక మీదట కర్నూలు సంఘానికి, అలాగే కొన్ని సంఘాలకు వాక్యం అందించాలని నేను ఆశపడుతున్నాను. ఏది ఏమైనా ప్రభు పని ఆగడానికి వీల్లేదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఉద్యోగానికి వెళ్లకుండా అయినా బ్రేక్ పెట్టానేమో కానీ వాక్య పరిచర్యకు స్థానికంగా సంఘంలో నేను బ్రేక్ పెట్టలేకపోయాను. మీరు కూడా భవిష్యత్తులో మా కొరకు ప్రార్థన చేయాలని నేను మనవి చేయుచున్నాను. ప్రియులారా, సమూయేలు గ్రంథం మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎదుట ఉన్న ఈ సమయంలో 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల కోరిక, ఇశ్రాయేలీలకు నేను రాజును ఇస్తానని నిర్గమాకాండములోనే చెప్పాడు దేవుడు. అయితే ప్రభువు ఏర్పాటు చేసేంత వరకు వారు ఆగలేక సకల జనుల మర్యాద చొప్పున అని ఆ మాటలు పలికి వారు రాజును కోరుకున్నారు అని మనము ధ్యానం చేయగలిగాం. ఆ రాజు ఎట్టివాడను,
ఆ రాజు మీకేం చేయబోతాడో, ఇలాగ రాజు ఉండడం మంచిది కాదు. నేటి వరకు నడిపించిన ప్రభువు ఉండగా ఇప్పుడు రాజు ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని ప్రవక్త అయిన సమూయేలు ఎన్నో విషయాలు వారికి 8వ అధ్యాయంలో వివరించాడు. ఏ ప్రొలాంగ్ ఎక్స్ప్లెనేషన్, ఇశ్రాయేలీలకు సుదీర్ఘమైన వివరణ సమూయేలు ఇచ్చాడు. కారణం, ఈ వివరణ విన్న తర్వాత అయినా వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారేమోనని. అయితే వారు లేదు, మాకు రాజే కావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నో విషయాలు చెప్పాడు. మీ కుమార్తెలను దక్షకారుణులుగా, బోనకత్తెలుగాను, రొట్టెలు కాల్చువారునుగాను పెట్టుకొనును. నీ కుమారులు తన రథము మీద పరిగెత్తే వారిలే అతను పెట్టుకొనును అని ఎన్నో వివరాలు చెప్పాడు. మీ దాస్యము ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తన పరివారమునకును సేవకులకును ఇచ్చును అని జరగబోయే నష్టాలు చెప్పాడు. దైవజనులు, ఆత్మీయులు, ప్రవక్తలు జరగబోయే నష్టం వివరిస్తారు. ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అలాని నష్టం సంభవిస్తుంది అని ముందే చెబుతారు. అలాగూ ప్రభు వాక్యానికి లోబడి మనల్ని మనం సరిదిద్దుకుంటే నష్టం మనకు దూరం అవుతుంది. కానీ ఇశ్రాయేలీయులు జనులు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలి. నువ్వు ఎన్నన్నా చెప్పు. సమూయేలు గారు, మీరేదో మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నట్టుంది. మాకు కాదు, మాకు రాజే కావాలి. అయితే మీరు వెళ్ళిపోండి, దేవుడు మీకు రాజును ఏర్పాటు చేస్తాడని వారిని పంపించి వేశాడు. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ప్రజలు కోరుకున్న రాజు, ఆ రాజు ఎట్టివాడగునో అలాంటి రాజు పరిచయ వాక్కులు ఇందులో మనకు కనబడతాయి. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఆ రాజు పరిచయ వచనాలు మనము చూడగలం. మొదటి వచనములో కీషు అనే భాగ్యవంతుడు బెన్యామీనీయుడు, బెన్యాము గోత్రమునకు సంబంధించిన వాడు, భాగ్యవంతుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. సౌలు అని రాసుకుని అతడు భాగ్యవంతుడు, ధనవంతుడు. ఇంకా కింది వచనాలు మనం చదివితే ఇశ్రాయేలు వారందరిలో అందగాడు. యవనస్తులారా, తప్పక నోట్సులలో ఈ పదాలు మీ దగ్గర ఉండాలి. ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే అందం కోసం పాకులాడేవాళ్ళు. కానీ తాజా నివేదికలు ఏం చెబుతున్నాయంటే అమ్మాయిల కంటే అబ్బాయిలే అందము కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని తేలింది. అమ్మాయిలు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే అందం కోసం, అబ్బాయిలు జిమ్ సెంటర్లకు వెళ్ళి వేలకు వేలు తగిలెడుతున్నారు. సౌలు ఇశ్రాయేలీయులలో అందగాడు.
సౌలు భాగ్యవంతుడైన కీషు కుమారుడు. సౌలు అందరికంటే ఎత్తుగా ఉన్నవాడు. హైటు, వెయిట్, బ్యాంక్ బ్యాలెన్సెస్, బ్యూటీనెస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, టోటల్గా ఇతడు రాజుగా పనికొస్తాడు అన్నట్లుగా కనబడుతున్నాడు సౌలు. టోటల్గా ఇతడు సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడుగా కనబడుతున్నాడు. టోటల్గా ఇతడు సేవకుడుగా ఉండడానికి కనబడుతున్నాడు. మొత్తం రాజ్యం అంతా తీసుకెళ్లి ఇతని చేతికి అప్పగించాలి అన్నట్లుగా కనబడుతున్నాడు. టోటల్గా సంఘం అంతా తీసుకెళ్లి ఇతని చేతికి అప్పగించేటట్లుగా కనబడుతున్నాడు. ఏమైనా స్నేహితులారా, అట్రాక్షన్ చూడంగానే ఇతడు రాజు అన్నట్లుగా కనబడుతున్నాడు. వారి తండ్రి గారు పిలిచారు, నానా మన గాడిదలు తప్పిపోయినాయి. భాగ్యవంతుడు కదా, ధనవంతుడు కదా. గొర్రెలు కాదు తప్పిపోయింది, గాడిదలు తప్పిపోయినాయి. మన పనివానిలో ఒకరిని తీసుకుని వెళ్ళు, గాడిదలు ఎక్కడున్నా పట్టుకొని రా. పనివాణిని తీసుకుని వెళ్ళాడు. దాదాపుగా 3 దేశాలు తిరిగాడు గాడిదల కోసం. యవనస్తులారా, నోట్ డౌన్ దిస్ పాయింట్. గాడిదల కోసం తండ్రి మాట కాదనక 3 దేశాలు. విధేయత కలిగిన వాడే తండ్రి దగ్గర. లేకపోతే భాగ్యవంతుని కుమారుడు గాడిదలు వెతకడం ఏంది? పనివారు ఉన్నారు. ఇలాగ పంపించడంలో దేవుని హస్తం ఉన్నది అని కూడా మనం రాసుకున్నాం. తండ్రి కీషు గాడిదలు వెతకడానికి సౌలును పంపించడంలో దేవుని హస్తము ఉన్నది. ఇంతటి భాగ్యవంతుడు గాడిదలు తీసుకొని రావడానికి 100 మందిని పనివారిని పంపించవలసింది. తన కుమారుడైన అందగాడైన భాగ్యవంతుడైన సౌలును పంపించడంలో వెనకాల దేవుని హస్తము ఉన్నది. మూడు దేశాలు, షాలిషా దేశము, బెన్యామీనీయుల దేశము, షయలీము దేశము. మా స్థానిక సంఘములో ఈ దేశాల పేర్లు చెప్పండి అని వాక్యం చెప్పి మళ్ళీ తర్వాత క్లాసులో అడిగాను. 2 యవనస్తులు గుర్తు పెట్టుకొని చెప్పారు. షాలిషా దేశము, షేలీము దేశము, బెన్యామీను దేశాలు. 3 దేశాలు గాడిదల కొరకు నిర్విరామంగా వెతికిన విధేయుడైన సౌలు, అందగాడైన సౌలు, రాజానుభావుడైన సౌలు, భాగ్యవంతుడైన సౌలు, బెన్యామీనీయుడైన సౌలు, తప్పిపోయిన గార్ధవములు, సొంత గాడిదలు, తన తండ్రి గాడిదలు, తన ఆస్తిలో భాగమైన గాడిదలు. 3 దేశాలు తిరిగిన తర్వాత సూపు దేశమునకు వచ్చి, ఇక మన వల్ల కాదు, మనం తిరిగి వెళ్ళిపోదాం, మా తండ్రి గారు నా మీద దిగులు పెట్టుకొని ఉంటాడు, విచారిస్తూ ఉంటాడు,
గాడిదల కంటే మా తండ్రికి నేనే ఎక్కువ ప్రేమ. తండ్రి చేత ప్రేమింపబడిన వాడు సౌలు. కీషుకు సౌలు అంటే చాలా ఇష్టం. అది సౌలు మాటలలోనే మనకు కనబడుతుంది. మా తండ్రి నా కోసం బెంగ పెట్టుకొని ఉంటాడు, మనం తిరిగి వెళ్ళిపోదాం. అయ్యా అయ్యా, ఎలాగూ ఇంత దూరం వచ్చినాం, ఎలాగూ ఇన్ని దేశాలు దాటుకుని ఈ దేశానికి వచ్చినాం. ఈ దేశములో ఒక దైవజనుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంతటిలో చాలా అరుదైన పదము దైవజనుడు, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం అంతటికి అరుదైన పదము, చాలా ప్రియమైన పదం, చాలా అరుదైన పదం. 2-3 సార్ల కంటే ఈ పదాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. కొత్త నిబంధనలో తిమోతికి మాత్రమే వాడబడిన పేరు. చాలా అరుదైన పదం, దైవజనుడు. ఒక భూస్థాపనకు వెళ్ళాను నేను. అక్కడ ఉన్న సంఘ పెద్ద, అక్కడ ఉన్న సేవకుని చేసి కనీసం వారం రోజులు కూడా కాలేదు. మేము వద్దు అని చెప్పాము ఆ సేవకుణ్ణి. అన్న, ఇతడు సేవకు పనికిరాడు, పిలుపు లేదు ఇతనికి, మీరేమో తొందరపడి సేవకుని చేస్తున్నారు, ఇది ప్రభు చిత్తం కాదేమో అని చెప్పాం. భూస్థాపనకు వెళ్ళాం అందరం. అక్కడ ఒక సంఘ పెద్ద నిలబడి, ఇప్పుడు దైవజనుడు వాక్యం చెప్తాడు అని చెప్పినాడు. నేను వెంటబడే బైబిల్ మూసేసి వెనక్కి వచ్చేసాను. ఏం బ్రదర్ వెనక్కి వచ్చేసినారు మీరని మళ్ళీ నన్ను అడిగినారు. నేను చెప్పినాను కదన్నా, దైవజనుడు అంటే ఏందో తెలుసా నీకు? నువ్వు మీకు అనుభవం ఉండొచ్చు కానీ దైవజనుడు అనే పదం మీద ఒక 2 పేజీలు రాయగలరా అని అడిగినాను. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. సమూయేలు మొదటి గ్రంథాలలో మనం ధ్యానం చేసాం. మొదటి అధ్యాయాలలో సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడెను. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతూ. అంతవరకు సమూయేలు ఏం చెప్పినా విన్నారు. అయ్యలారా మీరు యెహోవా వైపు తిరగండి అని చెప్పాడు, తిరిగారు. అయ్యలారా మీ పాపములు ఒప్పుకోండి అని చెప్పాడు, ఒప్పుకున్నారు. ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి అని చెప్పాడు, వెళ్ళారు, విజయం సంపాదించారు. మొట్టమొదటిసారి సమూయేలు మాటకు ఎదురు తిరిగిన ఇశ్రాయేలీయులు రాజు కావాలి. అది దైవజనుడు అంటే. సేవకుడై వారం రోజు కూడా కాలేదు, దైవజనుడని పిలిపించుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఆ మాట చెప్పకపోతే ఆయన బాధపడతాడంట. నా జీవితంలో ఒక దైవజనుడిని నేను ఎరుగుదును. వైఎస్ ప్రభుదాసయ్య గారు. ఎస్, నిజముగానే ఆయన దైవజనుడే. నోరు తెరచి అమావాస్య రోజు పెళ్లి చేసుకుంటావా అంటే తల వంచి తాళి కట్టించుకున్న యవనస్తులు ఉన్నారు ఆయన దగ్గర. యవనస్తురాలు ఉన్నారు. అతడు ఏది చెబితే అది. సంఘములో అయ్యగారు ఏది చెబితే అదే. అమావాస్య రోజు పెళ్ళా, ఓకే. అయ్యా సౌలు గారు, ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. దేశంలో దైవజనుడు ఉండడం పనివానికి తెలిసింది కానీ భాగ్యవంతుడైన కీషు కుమారుడైన సౌలు ఎరుగడు. ఇలా రాసుకుందాం.
దైవజనులు ఎవరో ధనవంతులకు కనబడడం లేదు. దైవజనులు ఎవరో భాగ్యవంతులకు కంటికి కనబడడం లేదు. దైవజనులు ఎవరో కోటీశ్వరులకు అంతుబట్టడం లేదు. దైవజనుని యొక్క ప్రాముఖ్యత, దైవజనుని యొక్క స్థలము, దైవజనుని యొక్క ప్రభావము, నిజంగా సేవ చేసేవారు ఎవరో గుర్తుపట్టడం లేదు కోటీశ్వరుడు. పనివానికి తెలిసింది సమూయేలు దైవజను. ఆ చిన్నదానికి తెలిసింది మా దేశములో ప్రవక్త ఉన్నాడని. గొర్రెల కాపరులకు తెలిసింది తెల్లవారుజామున దేవదూతలు వచ్చి చెప్పారు యేసుక్రీస్తు పుట్టాడని. పసి పిల్లలకు ఆయన బయలుపరిచాడు దేవుని వాక్యాన్ని. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రేమైన స్నేహితులారా, కన్ను మిన్ను కానకుండా దైవజనులు ఎవరో గుర్తుపట్టకుండా వెనకంబడి తాళాలు వేసుకుంటూ తిరిగేవారే దైవజనులని ప్రకటన చేస్తుంది. దైవజనుడు ఇక్కడ ఉన్నాడయ్యా, అతడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేరుతుంది, నేను ఎరుగుదును. మనం వెళ్దాం. అతడు బహుగనుడు, అతని దగ్గరికి మనం వెళ్దాం. అతడు బహుభక్తుడు, అతని దగ్గరికి మనం వెళ్దాం. ఎందుకు వెళ్ళాలి? మనము వెళ్ళే మార్గము ఆయన మనకు తెలియజేస్తాడు. ఏ మార్గమున వెళ్ళాలో దైవజనుడు మనకు తెలియజేస్తాడు. అట్లనా? మార్గం చూపిస్తాడా దైవజనుడు? మార్గం చెప్తాడా? మతం కాదు దైవజనుడు చెప్పేది, మార్గం చెబుతాడు. మార్గము చూపించేవాడు దైవజనుడు, మతాన్ని చూపించేవాడు కాదు. అరచేతిలో వైకుంఠం చూపించేవాడు కాదు, జీతాలు ఇచ్చేవాడు కాదు, డబ్బాశ చూపించేవాడు కాదు, నీ రోగాలు పోతాయని చెప్పేవాడు కాదు. రాత్రికి రాత్రియే నీ జీవితం మారిపోతాదని చెప్పడు, నీకు మార్గము చూపిస్తాడు. యవనస్తులారా, మార్గం కావాలన్నా మతం కాదు, డబ్బు కాదు, జీతం కాదు, సంస్థలు కాదు, వ్యక్తులు కాదు, పొగడ్తలు కాదు. దండలు కాదు, శాల్వాలు కాదు. దవే మార్గము చూపిస్తుంది. వాస్తవానికి మార్గం తెలియని వారికి మార్గం కావాలి. వీరికి అర్థం కావడం లేదు ఏ దేశం పోతే గాడిదలు దొరుకుతాయో. మార్గము చూపించాలి. ఎవరికి చూపించాలంటే మార్గము తెలియని వారికి, మార్గము తప్పిపోయిన వారికి, త్రోవ తప్పిపోయిన వారికి, త్రోవలో లేని వారికి, త్రోవ ప్రక్కన పడిన వారికి దైవజనుడు మార్గము చూపించాలన్న. స్థానిక సంఘాలకు వచ్చే విశ్వాసులకు మార్గం చెప్పాల మనం, మతం కాదు. యేసుక్రీస్తు మార్గము చూపించాలి మనం. ఏమైనా సహోదరి సహోదరులారా, మార్గం చూపిస్తున్నారా? లేకపోతే సంఘాలకు పిలిపించి సంఘములో ఉండే సామాన్లు చూపిస్తున్నారా? మనం ఎరుగుదము దినవృత్తాంతముల గ్రంథములో ఒక రాజు మందిరములోనికి వెళ్ళి సామాన్లన్నీ చూపించినాడు. మరుసటి రోజు ఏమైంది? వాడు సామాన్లన్నీ ఎత్తుకొని పోయినాడు. మనం చూపించాల్సింది మందిర కట్టడాలు కాదన్నా, మనం చూపించాల్సింది మందిరంలో సామాన్లు కాదు. దేవుని మందిరానికి వచ్చిన వారికి,
దేవుని మార్గం, అతడు మనకు మార్గం తెలియజేస్తాడు. సౌలు గారు, మనం అతని దగ్గరికి వెళ్దాం. అతడు బహు గనుడు, మీకు తెలియదా? సమూయేలు చాలా గనుడు. సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు యాజకుడు, సమూయేలు ప్రార్థనాపరుడు. సమూయేలు ఏది చెబితే అది జరుగుతుంది. ఖచ్చితంగా అతడు మనకు మార్గం చెబుతాడు. మనం త్రోవ తప్పి తిరుగుతున్నామయ్యా, మనం త్రోవలో లేము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో మనం అందరం ఎరుగుతాం. యవనస్తులు ఎక్కువగా ఈ వచనాన్ని ఆరాధనలో మాట్లాడుతుంటారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. తప్పిపోయిన గాడిదల కొరకు తిరుగుతున్న సౌలు పనివాడు. వాస్తవంగా తప్పిపోయింది గాడిదలు కదన్నా, వాస్తవంగా తప్పిపోయింది సౌలే. తప్పిపోయిన గాడిదల కొరకు తిరుగుతూ 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 సమూయేలు దగ్గరికి రావడానికే దేవుడు సౌలును కీషు ద్వారా గాడిదలు వెతకడానికి పంపించాడు. మనమందరము కూడా తప్పిపోయిన గొర్రెలం. గొర్రెల వల్లే తాపితిమి, పరుగిడితిమి మన్న దారిన్. గొర్రెల వల్లే తాపితిమి, పరుగిడితిమి మన్న దారిన్. అరుదించే కాపరి అయి, అరుదించే కాపరి అయి, అర్పించే ప్రాణమును మన్నకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకై. సాత్యుండు సజీవుడాయన్ నిత్య జీవము నీచుటకై. సాత్యుండు సజీవుడాయన్. సమూయేలు మాటలు వినడానికి బయలుదేరిన సౌలు తప్పిపోయిన గాడిదల కొరకు తారాడుకుంటూ కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. 34వ కీర్తన 11వ చరణం. 34వ కీర్తన 11వ చరణం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. మీరు వచ్చి నా మాట వినండి చాలు. ఆయన మాటలు వింటే ఆయన మనకు నేర్పించేది ఏంటంటే ఆయన యందు భయభక్తులు నేర్పిస్తాడు. గాడిదలు కావాలంటే దైవజనం దగ్గరికి వెళ్ళాల్సిందే. మనకు మార్గం కావాలంటే దైవజనం దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం వెళ్ళే మార్గం చెప్తాడు. పిల్లలకు, పెద్దలకు, అన్ని వయస్కుల వారికి యెహోవా యందు భయభక్తులు కావాలంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్థానిక సంఘములో జరిగే కోడికలన్నింటిలో ముందు వరుసలో కూర్చుంటే చాలు. స్థానిక సంఘములో జరిగే కోడికల ప్రాముఖ్యతను నాయకులుగా, యాజకులుగా, బాధ్యత కలిగిన వారుగా తప్పకుండా మనము విశ్వాసులకు అలాగూ వివరించనిచో తప్పిపోతారు. భయభక్తులు ఉండవు, జీవితాలు సరిగా ఉండవు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. సమూయేలు మాటలు వినడానికి
పాత నిబంధనలో. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మాటలు వినడానికి, దేవుని మాటలు ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? స్థానిక సంఘములోనే. ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? దైవజనుని దగ్గరనే. ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? బైబిల్ గ్రంథము ద్వారానే. ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? ఎక్కడ వినపడతాయి దేవుని మాటలు? ఎక్కడ వినపడతాయి? ఎక్కడ వినపడతాయి? ఎక్కడ వినపడతాయి? ఆయన మాటల కొరకు, ఆయన స్వరము కొరకు దావీదు కాచుకొని కూర్చునేవాడు మందిర ద్వారమునొద్ద. ఆయన మాటలు ఎంత పవిత్రమైనవో, ఎంత ప్రభావవంతమైనవో, ఆయన మాటలలో ఎంత ధైర్యం ఉన్నదో. ఆయన నోరు తెరిచి మాట్లాడితే వినాలని ఎదురు చూశారు పాత నిబంధన భక్తులందరూ. మీరు వచ్చి నా మాట వినండి చాలు. అయ్యా, మనం వెళ్ళి సమూయేలు మాటలు విందాం, ఆయన చెబుతాడు. అయ్యా, మన సమూయేలు దగ్గరికి వెళ్దాం, అయ్యా ఆయన చెబుతాడు మార్గం. అయ్యా, మనం ప్రవక్త దగ్గరికి వెళ్దాం, రాజుగారు, సౌలు గారు, అయ్యా యజమానుడా, మనం దైవజనుడి దగ్గరికి వెళ్ళి 37వ కీర్తన, అదే కీర్తనల గ్రంథం పేపర్ తిప్పితే 37వ కీర్తన 5వ చరణం, 37వ కీర్తన 5వ చరణం, 37వ కీర్తన 5వ చరణం, దాదాపుగా 5 కార్యము నెరవేర్చును. సౌలు ఏ మార్గంలో ఉన్నాడో సౌలుకు తెలియడం లేదు. 3 దేశాలు తిరిగి వచ్చినాడు అప్పుడే. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియడం లేదు. యవనస్తుడా, ఏ మార్గంలో ఉన్నావో నీకు తెలుసా? నీ మార్గం ఏంది? మతం కాదు, నీ మార్గం ఏమిటి? నీ మార్గం తెలియడం లేదా? అయితే నీ మార్గమును ఆయనకు అప్పగించు, ఆయనను నమ్ముకో. మొదటిది అప్పగించాలి, నమ్ముకోవాలి. 3వది ఖచ్చితంగా ఆయన నీ కార్యము జరిగిస్తాడు. ఖచ్చితంగా నీ కార్యము జరగాలంటే నంబర్ 1 నీ మార్గం ఆయనకు అప్పగించుకోవాలి. నంబర్ 2 ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే అప్పగింతల కార్యక్రమం అంటారు దాన్ని. ఇక అమ్మాయి ఆ అబ్బాయినే నమ్ముకొని ఉంటది. అప్పుడే తన కుటుంబంలో జరగవలసిన కార్యాలన్నీ జరుగుతాయి. ప్రధానము చేయబడిన సార్వత్రిక సంఘం, కుమారుడైన యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన సార్వత్రిక సంఘం ఆయననే నమ్ముకోవాలి. ఆయన కోసమే ఎదురు చూడాలి. అప్పుడే స్థానిక సంఘములో ఆయన కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాలంటే మీటింగులు జరగడం ఒక కార్యక్రమం అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది. సంవత్సరానికి ఒకసారి మీటింగులు పెట్టి, చికెన్ బిర్యానీలు పెట్టి, పోయేటప్పుడు కవర్లలో డబ్బులు ఇస్తే ఇది దేవుని కార్యక్రమం అని అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది. కొత్త ట్రెండ్ సంఘాలలో సంవత్సరానికి ఒకసారి మీటింగులు పెట్టి సేవకులకు అందరినీ పిలిపించి వాక్యం వింటున్నారో లేదో కూడా తెలియదు, జీవితాలు దిద్దుకుంటున్నారో లేదో కూడా తెలియదు, వాక్యానుసారంగా ఉంటున్నారో కూడా లేదో తెలియదు. వెళ్ళేటప్పుడు ఒక కవర్లో డబ్బులు పెట్టి పంపిస్తే ఇది దేవుని కార్యం చక్కగా జరిగిందని ఒక అర్ధగంట ఆదివారం ప్రకటన చేస్తే చాలు, అయిపోయింది అని అనుకుంటున్నారు. మార్గములో లేని వారికి మార్గమును బోధించడం, మార్గములో పెట్టడం, వాక్యానుసారమైన జీవితంలో ఉండడానికి సరిదిద్దడం, హెచ్చరించడం, గద్దించడం. తమ్ముడో, వాక్యం తప్పిపోతున్నావు జాగ్రత్త అని హెచ్చరించడం. ఒక హెచ్చరిక కొన్ని కోట్ల రూపాయల కంటే విలువైనది.
తమ్ముడు జాగ్రత్త, అమ్మా జాగ్రత్త, దేవుని వాక్యం బహుశా తగ్గిపోయినట్టుంది నీ జీవితంలో. అమ్మా జాగ్రత్త, కూడికెలకు చేరుకో. అమ్మా జాగ్రత్త, నీ జీవితం విశ్వాసములో ఎదుగు. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఇదిగో ఆపద పొంచి ఉంది, ఇదిగో సనగిల్లిపోతున్నావు, ఈ మధ్య సంఘంలో కనబడట్లేదు. ఇలాంటి దైవజనుని మాటలు కొన్ని కోట్ల రూపాయల విలువ కంటే ఎక్కువ. నీ మార్గం అప్పగించుకో, దేవునికి అప్పగించుకో, దేవునికి అప్పగించుకోమ్మా. తమ్ముడు అప్పగించుకో నీ హృదయాన్ని. తమ్ముడు నీ జీవితం అప్పగించు, నీ కుటుంబం అప్పగించు, నీ కార్యం చేస్తావా. సౌలు సమూయేలు దగ్గరికి వెళుతున్నాడు తన మార్గం ఏమిటో తెలుసుకోవడానికి. భాగ్యవంతుడైన సౌలు తన మార్గాన్ని గురించిన దిశే నిర్దేశాలు కనుక్కోవడానికి సమూయేలు దగ్గరికి పనివాని మాటలు నమ్మి బయలుదేరుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనములో సర్వ శరీరులు అన్నాడు. సర్వ మానవాళి అని మనం రాసుకుందాం అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం, అందుకే 7వ అధ్యాయంలో పెను ప్రళయం. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనములో సర్వ శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మార్గములో లేని మానవాళి, మార్గములో లేని రక్త సంబంధీకులు, మార్గములో లేని యవనస్తులు, మార్గములో లేని సొంత రక్త సంబంధీకులు, నా సహోదరుల నిమిత్తం అంటాడు పౌలు. మార్గములో లేని సౌలు, మార్గములో లేని బెన్యామీనీయుడు. మార్గములో ఉన్నావా యవనస్తుడా? నీకు మార్గము తెలుసా? యేసు చెప్పెను, మనమందరం ఎరుగుదుము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు చెప్పెను, నేనే ఆ మార్గము, I am the way, I am the truth, I am the door, I am the life, I am everything for you. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. చిన్నపిల్లలారా అన్నాడు కీర్తనల గ్రంథం. నా యొద్దకు రండి అన్నాడు యేసుక్రీస్తు స్వయంగా. నా యొద్దకు రండి, నేనే ఆ మార్గము. సమూయేలు చూపించే మార్గము కంటే అత్యుత్తమమైన మార్గము చూపించగలడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్థానిక సంఘ పెద్దలు ఇచ్చే విలువైన అమూల్యమైన, సేవకులు ఇచ్చే లెఫ్ట్ అయినట్టున్నారు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాటలు మనం ఎరుగు. ప్రేమైన యేసు మార్గములో లేకపోతే సంఘ పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, వాక్యము ద్వారా ఆయన మార్గములోనికి రావాలని. మార్గములో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మార్గములో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వేరొక మార్గములో వెళితే ఏం జరుగుతుందో తెలుసా? నీ కొరకై కాచుకుని ఉన్నది ఆరని అగ్నిగుండం. నీ కొరకై యుగ సంబంధమైన పొగ, అగ్ని ఆరదు, పురుగు చావు. యేసు అనే మార్గములోనికి నీవు రాలనే ఆ రక్షకుడు ప్రాణం పెట్టి మార్గము సిద్ధం చేసి, సమూయేలు దగ్గరికి వెళితే మనకు మార్గము తెలియజేస్తా. వాక్యము దగ్గరికి వస్తే పరలోకానికి వెళ్ళే మార్గం చెబుతాడు. దైవజనుడు దగ్గరికి వెళితే మనం వెళ్ళే మార్గము చెబుతాడు.
ఆ మార్గములోనికి ఇంకా ఎవరైనా రాకుండా ఉన్నట్లయితే రండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన తన వీపును వంచి అగాధము మధ్యలో ఈ కొండకు ఆ కొండకు మార్గము సిద్ధపరిచాడు. నా ద్వారా తప్ప అన్నాడు. ఈ ఉదయకాల వేళ నా మార్గము అన్నాడు. ఆయన ద్వారానే, వేరే మార్గము లేదు. ఇక ఏ మార్గములో వెళ్ళినా భయంకరమైన నరకం ఉన్నది సుమా. యేసు క్రీస్తు మార్గంలోనే తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవాలని ప్రభు వాక్యముల నుండి మనతో మాట్లాడుతుంది. అట్టి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఉదయకాల వేళ నీ మార్గం ఆయనకు అప్పగించుకొని, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని యేసు క్రీస్తు మార్గములో నడచి రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యం చేరుకోవాలని ప్రభు వాక్యం నుండి మనతో మాట్లాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవర్ టు సహోదరులు ఇజ్రాయెల్ గారు, తాతపూడి. చక్కటి వర్తమానమును మనకు అందించినటువంటి శుభోదయ రాజు గారు, ఈ ప్రత్యేక మార్నింగ్ కాన్ఫరెన్స్ ను వందనాలు తెలియజేసుకుంటున్నాం. ధారావాహికంగా మనకు సమయోలు గ్రంథము నుండి వారు అనేక పర్యాయములు వాక్యాన్ని అందించారు. 8వ అధ్యాయంలో నిజంగా ఇశ్రాయేలు మాకు ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఎంతో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళు నన్ను తిరస్కరించారు, నన్ను విసర్జించారు, దాని గురించి నువ్వు వాళ్ళకు రాజు కావాలని ప్రాధేయపడుతున్నావు, ఇస్తాను, కానీ దాని గురించి వారికి వేటి చేసి ఆ రాజు యొక్క విధానాలను తెలియజేయమని సమూయేలుతో మాట్లాడి తిరిగి 9వ అధ్యాయంలో మరి ఆయన ప్రణాళికను ఆయన ఏర్పరచుకున్న విధానాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ కీసు బెన్యామీను గోత్రం వాడు ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, సౌలు, సౌందర్యవంతుడు. మరి ఎందుకంటే కీసు భాగ్యవంతుడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఆయన కుమారుడు కూడా ధనవంతుడుగా ఉన్నాడనేటువంటి విషయాలు, ఆ ధనవంతుడికి కలిగిన గార్ధాభములు పోయినట్లుగాను, ఆ వాటిని వెతకటానికి 3 దేశాలు సంచరించినట్టుగాను, 4వ దేశములో వచ్చినప్పుడు మనం చూస్తున్నాం సూపు దేశము అని. సూపు దేశము అనేటువంటి దానిలో ఈ సమూయేలు దైవజనుడు ఆ పట్టణములో ఉన్నాడు అన్నటువంటి మాటను తేటగా చూస్తున్నాం. ఎందుకంటే షాలిషా దేశము, తెయాలిము దేశము, బెన్యామీను దేశాన్ని 3 దేశాలను చూసి వారు సూపు దేశములకు వచ్చినప్పుడు నిజంగా ఈ దినాలలో దైవజనులు చెప్పిన రీతిగా ధనవంతులు గొప్పవారు దైవజనులను వెతకరు. దైవజనులను ఎవరు వెతకరు, వారికి కనబడరు నిజంగా. కానీ దైవజనుణ్ణి ఒక మామూలు ఆయన సేవకుడు పనిచేసే పనివాడికి తెలుసు. ఇక్కడ ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన చెప్పింది జరుగుతుంది, ఆయన మాట మనం వింటే తప్పకుండా మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ పనివాడికి తెలిసింది, కానీ ధనవంతుడు కుమారుడైన సౌలుకు కూడా తెలియలేదు. మనం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే. కానీ వెళితే దైవజనుడు మార్గాన్ని చూపిస్తాడు. అంటే మనం అప్పచెప్పుకుంటే నిజంగా కీర్తనల గ్రంథము 34:11, 37:5 అదే విధంగా అనేక విషయాలు మనం మద్దతు తీసుకొచ్చారు. మనలో మనం అప్పచెప్పుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, మీరు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరి ఎవరు చేరలేరని కూడా తేటగా చెప్పాడు. ఆయన మార్గములో వస్తే నిజంగా పరలోక రాజ్య వారసత్వం మనకు లభిస్తుందని తేటగా మనకు వాక్యాన్ని అందించారు దైవజనుడు. మరొకసారి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి దైవజనులకు ఆయన ఆరోగ్యం విషయంలోను, ఆయన పరిచర్య విషయంలోను మనందరము ఆ ప్రార్థనలో చేస్తూ ఆయనకు మరి వందనాలు తెలియజేస్తూ చివరిగా మనం ప్రార్థన చేసుకొని మరి ఈ కూడికను ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజశేఖర్ బాబు గారు, యవనస్తుడు రాజశేఖర్ గారు ఉన్నారు. వారు చివరిగా ప్రార్థన చేస్తారు. అయ్యా రాజశేఖర్, వందనాలన్నా. ప్రార్థన చేయండి. అలాగే అన్న. అన్న ముగింపు ప్రార్థన చేస్తున్నా. అందరూ తలవంచినట్లయితే. మహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీతిమంతుడా, పరిశుద్ధుడా,
మా నిరీక్షణకు ఆధారభూతుడా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మా దేవా మా ప్రభువా, ఎన్నిక లేని మమ్మను మా తండ్రి మేము మహాకృపలో జ్ఞాపకం చేసుకుని ఉదయకాల వేళ మా ప్రభువా దేవునిగా మా తండ్రి జీవం గల మాటలు వినడానికి మా తండ్రి మీ దాసుని మీరు సిద్ధపరిచి మమ్మల్ని అందరినీ మా ప్రభువ మా దేవ ఇలా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవ మా ప్రభువ, మిమ్మల్ని దాటిపోతే మా ప్రభువ మా జీవితము అది నిత్య నరకాగ్నికని మా ప్రభువ, మీ దారిలో రాకపోతే ఆ రెండవ దారిని మేము భరించలేని ఘోరమైన స్థితిలో మేము మా తండ్రి ఎంత ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయో మా ప్రభువ మీరు జ్ఞాపకం చేసినందుకే వందనాలు స్తోత్రాలు మా తండ్రి. అవును మా ప్రభువ, జీవజలపు ఊట అయినటువంటి మా తండ్రి మీ వైపు మేము అడుగు లేకుండా మా ప్రభువ దారి తప్పిపోతే మా తండ్రి అది మాకు మంచిది కాదు అని మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువ. అవును మా దేవ మా తండ్రి, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మా ప్రభువ కొన్నిసార్లు మా తండ్రి మీకు మారుగా మీకు వేరుగా మా తండ్రి నడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మా తండ్రి మీరు గద్దించిన విధానాన్ని బట్టి మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువ దేవ. దాసుని మా తండ్రి వాక్యం అందించినటువంటి మీ దాసుని మీరు మరింతగా బలపరిచి మా తండ్రి మా దేవ మీ యొక్క రాజ్య సువార్తలో బహుగా వాడుకోవాలని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్క ప్రియులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా తండ్రి మీ నామానికే మహిమ తెచ్చుకోలాగిన మా జీవితాలను మా తండ్రి మీరు వర్ధిల్లింపజేస్తారని మా తండ్రి ఈ ఉదయకాల వేళ క్రీస్తు యేసు వారి పరిశుద్ధనామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియపరులకు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రాజశేఖర్ కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చాలా వందనాలు అన్నయ్య. మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ 4193వ దినాన మనకు ప్రభు అనుగ్రహించాడు. అదే రీతిగా మనకు ప్రారంభ ప్రార్థన చేసినట్టు జి ప్రభుదాస్ అన్న గారికి, చక్కటి పాట పాడి వినిపించినటువంటి సహోదరుడు తిమోతి గారికి, అలాగే వాక్యం నిమిత్తము ప్రార్థన చేసినటువంటి మల్లెపేగు పేతురు గారికి, మరి చక్కటి వర్తమానం అందించినటువంటి శుభోదయ రాజు గారికి, వారి పరిస్థితిని గురించి అన్ని విధాలుగా మీరు ప్రార్థనలు కూడా సంఘంలోను కుటుంబాలలోను మీ సొంత ప్రార్థనలలో మరి ప్రార్థన చేస్తూ వారిని ఇంకా బలపరిచి ఉండటానికి కృప అనుగ్రహించడానికి ప్రార్థించండి. చివరి ప్రార్థన చేసినటువంటి రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు సేవకులు ఓడి చెరువు నుంచి బర్నబాస్ గారికి సమయాన్ని అప్పచెబుతున్నారు. వారు ప్రకటనలు ఉంటే ప్రకటించి ముందుకు కొనసాగిస్తారు. ఓవర్ టు సహోదరుడు బర్నబాస్ గారు.